పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు నవ్వలేని సూపుల్లోన ఏదో గుట్టుంది గుట్టుంది చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది పెట్టుంది కాటుక కళ్ళు ఏమంటున్నాయో మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా గాజుల కళ్ళు ఏమంటున్నాదో గుప్పు కరిగిన గుండెల కళ్ళు ఏమంటున్నాదో చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా సో ఈ రోజు మనం ఖమ్మంలోని కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ లో ఉన్నాం. సో ఒక్కసారిగా వాళ్ళ కాలేజ్ పేరు చెప్పగానే ఇక్కడున్న బాయ్స్ అండ్ గర్ల్స్ వాయిస్ లోని బేస్ చెక్ చేస్తే ఎలా ఉందో తెలుసా? ఇంత బేస్ అన్నమాట. రైట్, సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ చెక్ చేయాలంటే మనం వెళ్ళిపోతున్నాం టాస్క్ లోకి. మరి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి నితిన్ టీం నుంచి అబ్బాయిలు అమ్మాయిలు అయితే రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ నా టీం అబ్బాయిలు పిలిచేద్దాం. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే రైట్, సో మరి బాయ్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి టాస్క్ చేయడానికి నా టీం నుంచి కూడా ఫుల్ టు ఎనర్జెటిక్ అండ్ ఫుల్ టు జోష్ గా మా టీం గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్, సో మరి మొత్తానికి ఈ రోజు టాస్క్ చేయడానికి నితిన్ టీం నుంచి గర్ల్స్ అలాగే సిరి టీం నుంచి బాయ్స్ వచ్చేసారు. సో మిమ్మల్ని ఈ రోజు ఫుల్ టు ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో మరి ఫస్ట్ గా ముందుగా టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం అబ్బాయిలు రెడీగా ఉన్నారు. ఫస్ట్ అయితే మహి, నీకు టాస్క్ ఏం తెలుసా? చెప్పాలి మీరు. అబ్బా తెలియదు మరి. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. రెడీయా మరి? ఓకే ఓకే. ఎస్, మరి నా టీం నుంచి మహి డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు. 3, 2, 1 గో. సైడ్ 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 ప్లీజ్, యు డోంట్ కమ్ నియర్. కుర్రోళ్ళంటే లవ్ చెయ్యాలి, పెద్దోళ్ళంటే సైడ్ ఇవ్వాలి. సైడ్ 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 ప్లీజ్, సైడ్ 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 ప్లీజ్. లవ్వర్ లవ్వే ఓకే చేస్తే క్యూ అంటున్నా క్లియర్ అవ్వాలి. సైడ్ 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 ప్లీజ్, సైడ్ 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 ప్లీజ్. జనక 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 ఆడబోయే ఆటకింక సైడ్ ఇవ్వాలి. జనక 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 గెలవబోయే మ్యాచ్ కింక సైడ్ ఇవ్వాలి. సైడ్ 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 ప్లీజ్, we are the local. Side 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 please, we are the local. Side 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 please, we are the local. Side 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 please, local boys here. సో మొత్తానికి మహేందర్ పెర్ఫార్మెన్స్ చూసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫుల్ టు ఇంప్రెస్ అయ్యారు. తిరిగి మైండ్ బ్లాక్ అయింది అంతేనా? ఓకే, సో ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందో ఆడే మహేందర్. థ్యాంక్ యూ సో మచ్ మహేందర్. సో నెక్స్ట్ మరి నా టీం నుంచి గర్ల్స్ నుంచి ఫస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు చేస్తున్నారు చూసేద్దాం. ఓకే, సో మరి ఫస్ట్ గా మరి నితిన్ టీం నుంచి ఫస్ట్ టాస్క్ చేయడానికి హాయ్. హాయ్, మీ పేరు? మేఘన. మేఘన. ఎందుకు చిరాకు చెప్తా చెప్పే పేరు అదే అట్లే ఉన్నాను అంతే కదా. నవ్వు ఒకసారి స్మైల్ స్మైల్ స్మైల్. సో ఫాస్ట్ మీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఓకే, చూద్దామా? ఆర్ యు రెడీ? ఓకేనా? సో నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే యాక్చువల్ గా మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా? ఉంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నాకు గాలి రావాలి. సో నాకు చాలా నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే యాక్చువల్ గా ఇప్పుడు ఎండాకాలం ఫుల్ సమ్మర్ కాబట్టి సో ఫ్యాన్ లాగా నువ్వు తిరగాలి, మాకు చల్లని గాలి ఇవ్వాలి. చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసులో. ఓకేనా? అది రెడీ. సో మరి ఇది ఫస్ట్ లో తిరుగుతుంది స్లోగా. ఓకే, స్లో స్లో మోషన్. సెకండ్ వచ్చా, ఫాస్ట్ కొద్దిగా. థర్డ్ లోకి వచ్చా, ఫోర్త్ లోకి వచ్చా, ఫిఫ్త్ లోకి వచ్చా, ఫస్ట్ లోకి వచ్చా. ఓకే, స్లో ఫస్ట్ లోకి వచ్చా మళ్ళీ స్లో. ఓకే,
ఓకే పవర్ పోయింది ఆగు మళ్ళీ కరెంట్ వచ్చింది ఫిఫ్త్ లేసా ఓకే అయిపోయింది స్టడీ. ఓకే రైట్. సో ఎనీవేస్ చాలా చక్కగా తన టాస్క్ ని కంప్లీట్ చేసుకొని నిజంగా ఇది గర్ల్స్ అని చూపెట్టింది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మరి ఇప్పుడు నా టీం నుంచి టాస్క్ పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. హాయ్, నీ పేరు? నా పేరు చెప్తే ఇక్కడ ఫ్యాన్స్ ఎక్కువ నాకు. ఓకే రైట్. ఇంతకీ నీ పేరేంటి? పవన్ కళ్యాణ్. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. ఎస్ పవన్, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు ఒక గాడిద. సో నువ్వే గాడిదైతే సో గాడిద బరువులు మోస్తుంది కదా, ఎలా ఫీల్ అవుతావు? ఎలా ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేస్తావు? ఇప్పుడు చెయ్యి. లవర్ లేదు ఏం లేదు, ఈ దరిద్రులు అందరు ఇంతే. మా ఓనర్లు ఎప్పుడు మారుతారో ఏందో. చాలా నల్లగా ఉంది. ఈ ఎండలో తిరిగి బ్లాక్ అయింది అంతే. ఏం పని పడలేదు, నీకోసం ఏసీలో ఉంటా, తెల్లగా అవుతా. డార్లింగ్ ఇది కూడా. ఓకే రైట్. సో ఎనీవే సూపర్ టాస్క్ ఫ్రమ్ సిరి టీమ్. చాలా చక్కగా చేసావు పవన్ కళ్యాణ్. పేరుకు తగ్గట్లుగా నువ్వు ఎంత వెయిట్ అయినా మోసేటట్లున్నావు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి పవన్ కళ్యాణ్ కి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ చేయడానికి నా టీం నుంచి ఎవరు వస్తున్నారా? సో హాయ్, వాట్స్ యువర్ నేమ్? శ్వేత ఆచార్య. రైట్ శ్వేత, నీకు వచ్చిన టాస్క్ ఏంటో విల్ సీ. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. సో ఆర్ యు రెడీ టు డాన్స్? రెడీ. ఓకే గో దేర్. ఎస్ మరి నితిన్ టీం నుంచి డాన్స్ పర్ఫామ్ చేయడానికి శ్వే రెడీగా ఉంది. శ్వే రెడీయా? 3, 2, 1 గో. Yo guys, this is not a mass song. This is the boss song. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. లెట్స్ డూ కుమ్ముడు. రైట్, చాలా చక్కగా చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ టు ఎంటర్టైన్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్వేత. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు బాయ్స్. సో మరి బాయ్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఓకే తమ్ముడు. సో నీ పేరు? శ్రీను. శ్రీ, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నితిన్ సిరి అంటే నితిన్ నేను ఇద్దరం సౌండ్స్ ఇస్తాం. ఆ సౌండ్స్ కి నువ్వు రియాక్షన్ ఇవ్వాలి. ఓకే కదా? ఓకేనా? సో ఇప్పుడు నేను నీకు మార్షల్ ఆర్ట్స్ అండ్ కుంగ్ ఫూ నేర్పిస్తాను. సో నేను ఓన్లీ సౌండ్స్ ఇస్తాను, నువ్వు రియాక్షన్స్ ఇవ్వాలి. ఓకేనా? Yes. సో ఆర్ యు రెడీ? Yes. ఓకే రైట్, సూపర్ బ్యాడ్. చాలా చక్కగా రియాక్షన్స్ ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బాగా నవ్వించావు నిజంగా సీను. థ్యాంక్ యూ సో మచ్. సో మరి నెక్స్ట్ గర్ల్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి
ఒక గర్ల్ రెడీగా ఉంది. ఓకే రైట్. సో మరి లాస్ట్ టాస్క్ చేయడానికి నితిన్ టీం నుంచి ఒక అమ్మాయి వచ్చేసింది. సో ఈ అమ్మాయి పేరేంటో తెలుసుకుందాం. సో హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? నిర్మల. సో నిర్మల, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే చాలా డిఫరెంట్ టాస్క్ అన్నమాట. ఈ టాస్క్ చెప్పగానే నాకే చాలా డిఫరెంట్ గా ఉంది చెప్పాలంటేనే. పొట్టి బావా చెప్పాలి. మరి నితిన్ టీం నుంచి టాస్క్ పర్ఫామ్ చేయడానికి నిర్మల రెడీగా ఉంది. నిర్మల రెడీయా? నీకు వచ్చిన టాస్క్ ఏదైతే ఉందో కాసేపు మన నితిన్ ని పొట్టి బావా అని ఫీల్ పొడుగ్గా. నేను నిన్ను పొగడలే, పొట్టి అన్నాను. కనపడట్లేదా? అదే అంటున్నా, కాసేపు పొడుగ్గా ఉన్నాడు, నువ్వు పొట్టి అని ఫీల్ అయ్యి కొంచెం ఫీల్ అవ్వు. ఓకేనా? రెడీయా? yes 3 2 1 go. పొట్టి బావ ఏం చేశాడు? ఉట్టి మీద చట్టిలోన జున్ను చూశాడు. జున్ను చూసి నోరూరి ఏం చూశాడు? ఎగిరెగిరి అందలేక కింద పడ్డాడు. ఓకే, నువ్వు చెప్పింది ఎట్లా తెలుసా? పద్మావతి చూడగానే నీ ఎర్రని మూర్తి చూడగానే పోయింది నా మతి, అయింది నా మనసు కోతి. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ చాలా బాగా చెప్పావమ్మా. మొత్తానికి మాకు ఒకసారి మళ్ళీ మా చైల్డ్హుడ్ మెమరీస్ ని గుర్తు చేసావు, రీకలెక్ట్ చేసినట్లుగా అనిపించింది. సో ఎనీవేస్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వాళ్ళ టాస్క్ ని కంప్లీట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి మొత్తానికి ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫుల్ 2 కాంపిటేటివ్ గేమ్స్ జైల్ జిగా. సో మన జిల్ జిగా అనగానే వీళ్ళకి గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ గేమ్. సో ఆ గేమ్స్ ఇప్పుడు ఆడబోతున్నాం. సో అందులోనూ మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్. సో మరి ఆ గేమే పరుగు. పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి నితిన్ టీం నుంచి అబ్బాయిలు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి ముందు నా టీం అబ్బాయిలు పిలిచేద్దాం. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. మా టీం నుంచి కూడా రేసు గుర్రాలు రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో మరి పరుగు గేమ్ ఆడడానికి అబ్బాయిలు అమ్మాయిలు అయితే రెడీగా ఉన్నారు. ఇప్పుడు మనకి కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి నితిన్ టీం నుంచి గుర్రాలు సింహాలు వచ్చేసాయి. మరి కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. నితిన్, ఈ గేమ్ ఎలా ఆడాలి? మరి చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రాపర్టీస్ గన్నీ బ్యాగ్స్ అంటే గోన్ సంచులు ఉన్నాయి. అక్కడ ఒక ఎల్లో కలర్ బాల్ అండ్ ఇక్కడ ఒక రెడ్ కలర్ బాల్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 4 ముందుగా వస్తే 4 గోన్ సంచులు వేసుకొని జంప్ చేస్తూ అక్కడున్న బౌల్ దాకా వెళ్ళాలి. సో ఆ బౌల్ లో మీకోసం ఒక 4 బాల్స్ ఉంటాయి. ఈచ్ పర్సన్ ఒక్కొక్క బాల్ పిక్ చేసుకొని మళ్ళీ యాస్టీస్ పరిగెట్టుకుంటూ అంటే గెంతుతూ రావాలి. సో గెంతుతూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న బౌల్లో వేయాలి. సో లాస్ట్ పర్సన్ వచ్చి ఈ బౌల్లో బాల్ వేసే వరకు కూడా టైమర్ రన్ అవుతూ ఉంటుంది. సో దిస్ గేమ్ ఈజ్ కాంపిటీషన్ బిట్వీన్ గర్ల్స్ అండ్ బాయ్స్. సో మరి ఎవరు ఫాస్ట్ గా ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే మన పరుగో విన్నర్స్. సో మరి ఫాస్ట్ గా ఈ రోజు టాస్క్లు బాయ్స్ తో స్టార్ట్ చేశాం కాబట్టి గేమ్స్ విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్స్. సో గర్ల్స్, ఆర్ యు రెడీ? Girls, are you ready? Ready. So make it fast. Here we go from 3, 2, 1, go. గేమ్ ఆడడానికి నా టీం అబ్బాయిలు రెడీగా ఉన్నారు. అబ్బాయిలు రెడీయా? yes 3 2 1 go. ఓకే రైట్. సో మరి మొత్తానికి పరుగో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే సో యాక్చువల్ గా ఈ గేమ్ ఎలా అనిపించింది ఏంటి అనే వాళ్ళ ఫీడ్బ్యాక్ మనతో పాటు షేర్ చేసుకుంటారంట. సో ఫస్ట్ గా ఈ రోజు ఈ గేమ్ మా టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి వాళ్ళ ఓవరాల్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఓవరాల్ ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ దిస్ గర్ల్. హాయ్, నీ పేరు? స్పందన. సో స్పందన, నీకు ఎలా అనిపించింది పరుగో గేమ్? సూపర్. సో నీ పేరు? కళ్యాణి. సో నీకు ఎలా అనిపించింది? యా, గుడ్. రైట్. సో నీకు ఎలా అనిపించింది? ఇప్పుడే చిన్న పిల్లలం అయిపోయాం మళ్ళీ.
ఓకే సో మరి మొత్తానికి మా టీమ్ గర్ల్స్ వాళ్ళ ఓవరాల్ ఫీడ్బ్యాక్ ని మనతో పాటు షేర్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ బాయ్స్ హృదయ స్పందన ఎలా స్పందించిందో తెలుసుకుందాం. ఎలా అనిపించింది గేమ్ ఆడే కదా? చాలా బాగుంది. ఎలా అనిపించింది గేమ్ ఆడే కదా? వెరీ నైస్. వెరీ నైస్. ఇంకా అమేజింగ్. హాయ్. హాయ్. ఒక దగ్గర ఉన్న గోడను దూకడం ఈజీ అనిపించింది కానీ ఆ దూకడంలో ఉరకడం అనేది కొద్దిగా కష్టంగా అనిపించింది. ఓకే సో ఎనీవేస్ వాళ్ళ ఫీడ్బ్యాక్ మనతో పాటు షేర్ చేసుకున్నారు కాబట్టి సో మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోదాం. ఈ రోజు పరుగులో మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 11 seconds లో. పరుగు గేమ్ లో నితిన్ టీమ్ 1 minute 11 seconds లో చేశారు. మరి నా టీం ఎంత టైం అంటే 35 seconds. ఓకే సో ఫైనల్ గా ఈ రోజు పరుగు విన్నర్స్ ఆర్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఓకే రైట్. సో ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే రైట్. సో మరి ఒక ఫుల్ టు ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ చూశారు కదా బాయ్స్ అండ్ గర్ల్స్. ఎలా ఎంజాయ్ చేశారు పెర్ఫార్మెన్స్ ని? ఓకే సో మరి ఇంత సూపర్ పెర్ఫార్మెన్స్ చూశాక అలాంటి సూపర్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో అది ఫుల్ టు ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇప్పుడు దాకా గేమ్స్ అన్ని టైమర్ మీద ఆధారపడి ఉన్నాయి కానీ ఈ గేమ్ సినీ టీమ్ లో బాయ్స్ లోకే పోటీ అండ్ గర్ల్స్ కే పోటీ. సో ఈ పోటీలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఆ గేమ్ ఏంటో తెలియాలి. సో మరి ఆ గేమే ఒకే ఒక్కరు. ఒకే ఒకరు గేమ్ ఆడడానికి నా టీం నుంచి నితిన్ టీం నుంచి అబ్బాయిలు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి ముందు నా టీం అబ్బాయిలు పిలిచేద్దాం. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. నెక్స్ట్ మరి మా టీం నుంచి కూడా 5 చెబీ గర్ల్స్ ఈ గేమ్ ఆడడానికి వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. కమ్ ఆన్. ఓకే సో మరి సిరీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. చూసారు కదా ఒక సర్కిల్ లో ఒక లాంగ్ రోప్ ఉంది. సో ఈ రోప్ లో ఏం చేయాలి, మేము గేమ్ ఆడుకోవాలి లేకపోతే బతుకమ్మ ఆడాలని వీళ్ళకి ఒక చిన్న డౌట్ వచ్చింది. సో రైట్ ఫస్ట్ గా ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే సో బాయ్స్ 5 ముందుగా వస్తే 5 బాయ్స్ ఆ రింగ్ లో ఉంటారు. సో ఇక్కడ ఒక సర్కిల్ లో ఒక రోప్ ఉంది, ఆ రోప్ లో నిల్చొని ఉంటారు. సో 5గురిలో 4 మెంబర్స్ కలిసి ఒకరిని టార్గెట్ చేసి బయటికి పుష్ చేయాలి. సో ఇంకా రిమైనింగ్ 4 మెంబర్స్ ఉంటారు. ఆ 4 మెంబర్స్ లో మరి 3 మెంబర్స్ కలిసి ఇంకొకరిని పుష్ చేస్తే ఫైనల్ గా 3 మెంబర్స్. సో ఈ 3 మెంబర్స్ లో మరి 2 మెంబర్స్ కలిసి ఒకరిని పుష్ చేస్తే ఫైనల్ గా ఉండేది 2. సో ఆ 2 మధ్య హోరీ స్టార్ట్ కాబోతుంది. సో మరి ఫైనల్ గా ఈ రింగ్ లో ఈ సర్కిల్ లో ఎవరు ఉంటారో వాళ్ళే ఆ ఒకే ఒకరు. సో రైట్ ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీయా? 3 2 1 గో. ఓకే సో మరి ఇప్పుడు 3 బాయ్స్ రిమైనింగ్ అనమాట. వీళ్ళ మధ్య ఇంకా 2 ఉంటారు. సో ఆ 2 కలిసి ఒకరిని పుష్ చేయాలి. ఆ ఒకరు ఎవరవుతారో విల్ సీ. బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ. గెట్ సెట్ గో. సొంతం 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 నీకా నాకా. ఓకే మరి బాయ్స్ నుంచి ఒకే ఒకరిలో 5 నుంచి ఫైనల్ గా మిగిలింది 2 వీళ్ళే. సో 2 మధ్య ఫుల్ టు కాంపిటేటివ్ అండ్ టఫెస్ట్ గేమ్ రన్ కాబోతుంది. సో ఆఖరి యుద్ధానికి రెడీయా? రెడీ. 3 2 1 గో.
ఓకే రైట్. సో మరి ఇప్పుడు మా టీం నుంచి ఒకే ఒకరు గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. 5 గర్ల్స్. సో గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్, ఎందుకంటే ఆ ఫైనల్ గా ఒకే ఒకరిని చూడాలని ఈగర్లీ వెయిటింగ్. సో ఆర్ యు రెడీ? రెడీ. గెట్ సెట్ గో. ఓకే. సో మరి ఇప్పుడు నలుగురు ఉన్నారు ఒకే ఒకరు గేమ్ ఆడటానికి. సో మరి ఒకరిని బయటికి ఎవరిని పుష్ చేస్తారో విల్ సీ అండ్ హియర్ వి గో. 3 2 1 స్టార్ట్. సొంతం సొంతం సొంతం. ఓకే. సో మరి 4 గర్ల్స్ నుంచి మిగిలిన గర్ల్స్ ముగ్గురు. సో ఈ ముగ్గురులో ఆ ఇద్దరు ఎవరో చూద్దాం. హియర్ వి గో స్టార్ట్. మిగిలింది ఇద్దరే. సో ఆ ఇద్దరిలో ఎవరు ఆ ఒకే ఒక్కరో చూద్దాం. రెడీయా? yes 3 2 1 go. తీసుకొని గేమ్ ఆడారు. మరి అందరిలో ఆ ఒకే ఒక్కరు ఉషా. ఓకే. సో మరి ఫైనల్ గా ఈ రోజు సిరి టీం నుంచి ఆ ఒకే ఒకరు ఇస్ రవి. అండ్ అలాగే ఒకే ఒకరు ఫ్రమ్ నితిన్ టీమ్ ఉషా. రైట్. మీ అందరి కోసం స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. వాచ్ అండ్ ఎంజాయ్. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడకి నీకోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. ఓకే రైట్. సో మరి ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి. సో మరి ఆ గేమే బ్యాక్ టు బ్యాక్ బెలూన్. మరి బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి నితిన్ టీం నుంచి అబ్బాయిలు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ నా టీం అబ్బాయిలు పిలిచేద్దాం. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే. సో బాయ్స్ వచ్చేసారు కాబట్టి బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ ఆడటానికి మా టీం నుంచి కూడా గర్ల్స్ రెడీగా ఉన్నారు. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. నితిన్, బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి నీ టీం నుంచి అబ్బాయిలు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో ఈ గేమ్ ఎలా ఆడాలి? ఓకే రైట్. సో మరి నువ్వు చెప్పినట్లుగా కలర్ఫుల్ ప్రాపర్టీస్ 3 బెలూన్స్ అక్కడ ఉన్నాయి. సో రెడ్ కలర్, బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 4 ముందుగా వస్తాయి. ఫస్ట్ పర్సన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న ఒక బెలూన్ ని తీసుకొని వచ్చి ఇక్కడ సెకండ్ పర్సన్ ని యాడ్ చేసుకుంటాడు. సో ఆల్రెడీ మనం చెప్పుకున్న గేమే బ్యాక్ టు బ్యాక్ బెలూన్ కాబట్టి సో ఇద్దరు ఇలా ఒక బెలూన్ ని బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ అక్కడికి వెళ్తారు. సో ఎక్కడ డ్రాప్ కాకుండా. సో అక్కడికి వెళ్ళి ఇంకొక బెలూన్ ని తీసుకొని వచ్చి థర్డ్ పర్సన్ ని యాడ్ చేసుకుంటారు. సో థర్డ్ పర్సన్ కూడా అలానే బెలూన్ ని మధ్యలో బ్యాలెన్స్ చేస్తూ క్యారీ చేస్తూ అక్కడ దాకా వెళ్ళి ఇంకొక బెలూన్ ని తీసుకొని వస్తారు అండ్ ఫోర్త్ పర్సన్ యాడ్ అవుతారు. ఇలా 4 వెళ్ళి ఎక్కడ బెలూన్ ని కింద పడేయకుండా బ్యాలెన్స్ చేస్తూ అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ కి రావాలి. దీనికి టైమర్ ఉంటుంది. ఎవరు తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే మన బ్యాక్ టు బ్యాక్ బెలూన్ విన్నర్స్. ఓకే. సో మరి ఫాస్ట్ ఈ గేమ్ ఆడడానికి మా టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఫాస్ట్ ఎవరు వెళ్తున్నారు? గో దేర్ ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్.
మరి మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు బ్యాక్ టు బ్యాక్ బెలూన్. సో ఇప్పుడు ఇట్స్ టర్న్ ఆఫ్ సిటీ టీమ్ బాయ్స్. సో మరి బాయ్స్ ఆర్ యు రెడీ? అబ్బాయిలు రెడీయా? yes 3 2 1 go. నితిన్ టీమ్ అండ్ నా టీమ్. ఇప్పుడు స్కోర్స్ తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది కాబట్టి సో ఫస్ట్ నా టీం ఎంత టైం అంటే 3 minutes 40 seconds. మీ టీమ్ బాయ్స్ 3 minutes 40 seconds లో ఈ గేమ్ ని కంప్లీట్ చేస్తే బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ ని మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేశారు 3 minutes 20 seconds లో. ఈ రోజు ఈ గేమ్ విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. కమ్ ఆన్. ఓకే సూపర్ గా ఇద్దరు ఆడారు కానీ ఫైనల్ గా మాత్రం గెలిచింది మా టీమ్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. మరి మీ అందరి కోసం ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాచ్ అండ్ ఎంజాయ్. ABCD లెటర్స్ అన్ని రాసి LOVE మాత్రం రౌండ్ చేసి చంపేసావే నన్ను 1 2 3 4 నంబర్స్ అన్ని తీసి 1 4 3 నే రంగుల్లో ముంచేసి చంపేసావే నన్ను రెండు పెదవుల్లోని మౌనం చెరిపేసి 3 ముక్కలు చెప్పేసాగా నువ్వే నచ్చేసి నా మనసుని మొత్తం మూడించేసి రేపటి దాకా నన్నే ఆపేసి చంపేసావే నన్ను నింపేసావే నాలో నిన్ను చంపేసావే నన్ను నింపేసావే నాలో నిన్ను. సో మరి ఇప్పుడు ఫైనల్ గేమ్ ఫైనల్ బ్యాటిల్ లోకి వెళ్తున్నాం. సో మరి ఆ గేమే సై అంటే సై. మరి సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి నితిన్ టీం నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ నా టీం బాయ్స్ ని పిలిచేద్దాం. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. కమ్ ఆన్. అంటే సై గేమ్ ఆడడానికి నీ టీం నుంచి నా టీం నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు. మరి ఇక్కడ కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. బట్ ఈ గేమ్ ఎలా ఆడాలో చెప్పు. ఓకే రైట్. సో మరి అక్కడ ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ పార్టిసిపెంట్స్ వచ్చేసారు. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 3 అమ్మాయిలు ముందుగా వస్తాయి. 2 గర్ల్స్ ఇలా 2 హ్యాండ్స్ ని హోల్డ్ చేస్తారు అండ్ రిమైనింగ్ ఇంకా థర్డ్ గర్ల్ ఉంటుంది కాబట్టి ఆ గర్ల్ ఇక్కడ కూర్చోబెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ దాకా తీసుకొని వెళ్తారు. సో అక్కడ ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఆ బాక్స్ ని లెగ్స్ తో ఎవరైతే సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉన్నారో వాళ్ళు లెగ్స్ తో హోల్డ్ చేసి అక్కడ ఉన్న బాక్స్ ని పిక్ చేసి తీసుకొని వచ్చి
ఇక్కడ ఉన్న బౌల్ లో అంటే ఇక్కడ ఉన్న ఒక బాస్కెట్ ఉంటుంది, ఆ బాస్కెట్ లో దాన్ని డ్రాప్ చేయాలి. ఇలా 2 minutes బాయ్స్ కి ఇస్తాం, 2 minutes గర్ల్స్ కి ఇస్తాం. సో ఎవరు ఎక్కువ ప్రాపర్టీస్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే మన సై గేమ్ విన్నర్ అని అనుకుంటున్నారు. కానీ అలా కాదు, మన గేమ్ లో ఒక ఫైనల్ ట్విస్ట్ ఉంది. అదేంటో ఫైనల్ గా రివీల్ చేస్తాం. ఓకే, సో మరి ఆ ట్విస్ట్ రివీల్ చేయాలంటే ఫస్ట్ ఈ గేమ్ ఆడాలి. సో ఈ గేమ్ ఆడటానికి ఎవరు ముందుగా వస్తున్నారు? సిరి టీమ్ అని నేను అనుకుంటున్నాను. సాయి గేమ్ ఆడడానికి నా టీమ్ అబ్బాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా? 3, 2, 1 గో. ఓకే, సో మరి మొత్తానికి సై అంటే సై బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఇక్కడ ప్రాపర్టీస్, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. కమ్ ఆన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 chocolates. Next, go for balls. 1, 2, 3, 4, 5 balls. అండ్ ఫైనల్ గా లెమన్స్. Yes. 1, 2, 3, 4 lemons. 4 lemons. Super. Okay, right. So మరి సై అంటే సై బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో గర్ల్స్, ఆర్ యు రెడీ? Ready. Let's go. Yes, మరి సై అంటే సై గేమ్ ఆడడానికి నితిన్ టీమ్ అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? 3, 2, 1 go. ఓకే, మరి సై అంటే సై మా టీమ్ గర్ల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. Yes, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82
76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90. 91, 92, 93, 94. 94 chocolates. Next go with lemons. 1, 2, 3, 4. 4 lemons. And final ga ball. So Only one ball. only one ball, right? So two teams Sai and Sai finish చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ చూసేద్దాం. Yes, మరి Sai and Sai గేమ్ ఈ విధంగా నా టీం బాయ్స్, నితిన్ టీం గర్ల్స్ కంప్లీట్ చేశారు. మరి ఇప్పుడు స్కోర్ తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. కాకపోతే నితిన్ ఇందాక ట్విస్ట్ అన్నావు కదా, ఏంటది? ఓకే, సో మరి సిరి చెప్పినట్లుగా మన గేమ్ లో ఫైనల్ గేమ్ కాబట్టి ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో ఇప్పుడు మీకు రివీల్ చేస్తాను. సో యాక్చువల్ గా మా గర్ల్స్ ఈ రోజు చాక్లెట్స్ ఎక్కువ కలెక్ట్ చేశారు, అసలు ఊహించనంత. సో అందుకే మా గర్ల్స్ అనుకుంటున్నారు ఈ రోజు విన్నర్స్ మేమే అని. కానీ అలా మైండ్ లో ఫిక్స్ కాకండి. సో ట్విస్ట్ చెప్పాక మీకే అర్థం అవుతుంది, అరే ఛా ఇలా ఉంటుందా గేమ్, ఇంత ట్విస్ట్ ఉంటుందా అని. సో సిరి చేతిలో ఆల్రెడీ 3 కార్డ్స్ ఉన్నాయి. ఆ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్ 30, 50, 100 ఇలా 3 స్కోరింగ్ ఉంటాయి. అండ్ ఎందుకంటే మనకి ఇక్కడ 3 ప్రాపర్టీస్ చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్ దీంట్లో ఉంటుంది. సో ఈ రోజు ఫస్ట్ గా బాయ్స్ ఈ గేమ్ ని ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. అది ఎలా అంటే ఒకవేళ బాయ్స్ ఒక 27 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి, ఆ 27 చాక్లెట్స్ కి 3 కార్డ్స్ లోంచి ఒక కార్డ్ మా టీమ్ గర్ల్స్ పిక్ చేస్తారు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు. ఒకవేళ 50 వస్తే 27 చాక్లెట్స్ ఇంటూ 50. సో స్కోర్స్ అనేవి ఇలా డిసైడ్ అవుతాయి. ఒకవేళ లెమన్స్ ఒక 2 కలెక్ట్ చేశారు అనుకోండి, ఆ 2 లెమన్స్ కి మా గర్ల్స్ ఆ కార్డ్స్ లోంచి ఒకటి పిక్ చేస్తే దాంట్లో 100 వస్తే 2 into 100. సో దీన్ని బట్టి అర్థమైంది కదా. సో బాయ్స్ అండ్ గర్ల్స్, హ్యావ్ యూ అండర్స్టాండ్? Yes. ఓకే, సో ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ బాయ్స్. సో బాయ్స్ ఇక్కడ ఉన్నాయి 3 ప్రాపర్టీస్ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఏ ప్రాపర్టీ స్కోర్కి వెళ్ళిపోదాం ఫస్ట్? చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 49 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 30. 49 into 30. Yes. పాపం. నెక్స్ట్ ఏది సెలెక్ట్ చేద్దాం? లెమన్. ఎన్ని లెమన్స్? 4 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 100. yes. Wow, 4 into 100. ఓకే బాయ్స్, సో ఫైనల్ గా బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 5 బాల్స్. సో 5 బాల్స్ కి మా టీమ్ గర్ల్స్ ఇచ్చే స్కోర్ 50. 5 into 50, రైట్? సో ఈ విధంగా మా స్కోర్ నితిన్ టీం వాళ్ళు డిసైడ్ చేశారు. ఇప్పుడు నితిన్ టీం స్కోర్ మేము డిసైడ్ చేస్తాం. రెడీయా? రెడీ. గర్ల్స్ ఫస్ట్లీ ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం మనం? చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 96. 50. 94 into 50. And next we'll go with Balls. balls ఎన్ని కలెక్ట్ చేశారు? 1. 1 ball. So 1 బాల్ కి మీరు ఇచ్చే స్కోర్ 100. So 1 ball into 100. 1 into 100. So final గా నెక్స్ట్ ఏది? Lemons. లెమన్స్. ఎన్ని లెమన్స్? 4. లెమన్స్. మిగిలింది అది ఓపెన్ చేయి. 30. ఓకే, బోత్ ద టీమ్స్ కంప్లీట్ చేసుకున్నారు ఫైనల్ స్కోరింగ్ కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో వెల్ సీ. సో మరి సాయి అంటే సాయిలో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే వీ హావ్ టు స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. yes, సాయి అంటే సాయి గేమ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు బాయ్స్ అండ్ గర్ల్స్. ఇప్పుడు స్కోర్ తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది కాబట్టి సో ఫస్ట్ నా టీం ఎంత స్కోర్ చేశారంటే 2120. ఈరోజు ఫైనల్ గా సాయి అంటే సాయిలో మా టీం గోల్ చేశారు 4900. So final ga final winners in Sai and Sai Nithin team girls. Come on girls. So anyways, winners unnaru, runners unnaru. So ee roju veeriki gifts anjeyadaniki manto paatu special guest I would like to invite K Srikanth garu. We welcome you sir. And next I would like to invite
our Janaki ma'am. We welcome you, ma'am. Okay, so మరి ఈ రోజు మన ITV Plus జిల్ జిల్ జిగా సో ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కి వచ్చేసింది. సో బాయ్స్ అండ్ గర్ల్స్ సో ఫుల్ టు ఎంటర్టైన్ చేయించింది. సో ఫైనల్ గా హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? కవిత డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సో మరి ఈ రోజు మన మోస్ట్ ఫైనల్ గేమ్ సై అంటే సైలో విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. సో మరి రన్నర్స్ ఆర్ ది సిరీ టీమ్ బాయ్స్ సూపర్ గా ఆడారు, గుడ్ ట్రై. అండ్ బాయ్స్ కి క్యాప్స్ అందించాల్సిందిగా మ్యామ్ అండ్ సార్ ని కోరుతున్నాను. సో కమ్ ఆన్, గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ బాయ్స్. ఈ రోజు ఫైనల్ గేమ్ లో విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి మా గర్ల్స్ కూడా మెమెంటోస్ అందించాల్సిందిగా సార్ అండ్ మ్యామ్ కోరుతున్నాం. సో గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ. సో మరి చూసారు కదా ఈ రోజు మన ఖమ్మంలోని కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ నిజంగా ఫుల్ ఎనర్జెటిక్ గా అండ్ జోష్ గా పార్టిసిపేట్ చేశారు. సో ఫైనల్ గా ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా ఈ కాలేజ్ లో మనం జల్దీగా కంప్లీట్ చేసుకున్నామంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ ఫ్యాకల్టీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్. సో ఎనీవేస్ ఈ రోజు మాత్రం గెలిచింది బాయ్స్ అండ్ గర్ల్స్ పక్కన పెడితే ఈ రోజు మాత్రం గెలిచింది కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం. సో ఎనీవేస్ ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Siri signing off. See you. Bye bye. Bye.